హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామలక్ష్మి మత్తుమందు కలిపిన పానకం తాగిన తర్వాత స్పృహ కోల్పోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ రామలక్ష్మిని ఎత్తుకొచ్చి ఒక గదిలో పడుకోబెడతాడు. రామలక్ష్మిని ప్రశాంత్ బలవంతం చేయబోతూ ఉండగా అప్పుడే శౌర్య అక్కడికి వస్తాడు. శౌర్య ప్రశాంత్ని కొట్టడంతో ప్రశాంత్ అక్కడి నుండి పారిపోతాడు. శౌర్య రామలక్ష్మి పైటను సరిచేస్తూ ఉండగా అప్పుడే రామలక్ష్మికి స్పృహ వస్తుంది. శౌర్యను చూసి తప్పుగా అపార్థం చేసుకొని భయపడి దూరం జరుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి రఘురాం వస్తాడు. రఘురాంని చూడగానే రామలక్ష్మి ఏడుస్తూ నాన్న అని చెప్పి అంటూ ఉంటే ఏం జరిగిందమ్మా అని చెప్పి రఘురాం అడుగుతూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి ఏడుస్తూ అక్కడే ఉన్న శౌర్యను చూపిస్తూ ఉంటుంది. ఏం చేసావు నా కూతుర్ని, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి రఘురాం అంటూ ఉంటే అప్పుడు శౌర్య తన తల్లి ప్రశాంత్ గురించి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు. రామలక్ష్మిని వాడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, రామలక్ష్మి లేకపోతే వాడు బతకలేని అంటున్నాడు అని శౌర్యకు తన తల్లి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని కావాలని రామలక్ష్మి దృష్టిలో తను చెడ్డవాడు అవ్వడం కోసం అని చెప్పి ఎలాగైనా సరే రామలక్ష్మిని సొంతం చేసుకోవడం కోసం నేనే పానకంలో మత్తుమందు కలిపానని చెప్పి శౌర్య రఘురాంకి అబద్ధం చెప్పడంతో రఘురాం ఎంతో ఆవేశంగా శివరాం అంటూ గట్టిగా అరుస్తాడు. దాంతో శివరాం శౌర్యను ఎంతగానో కొడుతూ ఉంటే రామలక్ష్మి అలా శౌర్య వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది.